కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుడి ఎదురుగా బ్రాహ్మణపల్లి వెంకటరమణ అనే వ్యక్తి డీసీఎంలో బియ్యాన్ని లోడ్ చేస్తున్న సమయంలో పట్టుకోవడం జరిగిందని డీటీ సివిల్ సప్లై అధికారి కృష్ణయ్య తెలిపారు. సుమారు 48-50 కిలోల బస్తాలలో బియ్యం ఉన్నట్లు, అవి 100 క్వింటాల బియ్యం ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. బియ్యాన్ని నూకలుగా చేసి పలు కోళ్ల పరిశ్రమలకు సరఫరా చేస్తారని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్లి బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి మరియు డీసీఎంని సీజ్ చేశామని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్లో ఎల్లమ్మ గుడి ఎదురుగా బ్రహ్మణపల్లి వెంకటరమణ అనే అతన్ని డీసీఎంలా లోడు చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో సుమారుగా 200 బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్కటి అప్రాక్సిమేట్లీ ఒక 48-50 కిలోలు ఒక్కొక్క బస్తా ఉంటుంది. సుమారుగా ఒక 100 క్వింటాల వరకు టోటల్ బియ్యాన్ని నూకలుగా చేసి దాన్ని పొల్లపరలకు అమ్మడానికి తీసుకుపోవడానికి సిద్ధం చేశారు. అంతలోనే మాకు సమాచారం అందగానే మేము పోయి పట్టుకోవడం జరిగింది. 6 acres చేయడం జరిగింది. ఇది నూకలను ఎమ్మెల్యేస్ పాయింట్ జంగంపల్లికి తరలించడము ప్లస్ చర్యకు SHO గారికి ఫిర్యాదు చేయడం అనేది, వాహనం కూడా సీజ్ చేయడం. సార్, ఇతని మీద ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులు అయినాయి కదా, దాన్ని ఏమన్నా పీడీ యాక్ట్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? అవన్నీ గతంలో కూడా అయినాయి అతని మీద. అవన్నీ ఒకసారి చూడాలి. చూసిన తర్వాత ఒక 1 yearలో అయితే చేయాలన్నట్లు ఉంటుంది. ఒకసారి అది లాస్ట్ ఇయర్ చూస్తే తెలుస్తుంది. చూసిన తర్వాత మీ చట్టంలో 1 సంవత్సరంలో ఎన్ని కేసులు అయితే పీడీ యాక్ట్ చేయాలని ఏమన్నా మీకు గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా? FIR కావాలి. అది పోలీస్ వాళ్ళు చేస్తారు. పీడీ యాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు.